ఇప్పుడైతే ఆషాఢం వచ్చేసింది కదండీ! అందరూ బాగా ఇష్టపడేది ఏంటంటే గోరింటాకు. చాలామందికి గోరింటాకు అంటే చాలా ఇష్టం. అది ఎర్రగా పండితే ఇంకా ఇష్టపడతారండి. దానికోసం నేను చెప్పే ఈ 5 టిప్స్‌ని గనక మీరు ఫాలో చేశారంటే ఖచ్చితంగా మీ గోరింటాకు ఎర్రగా అయితే ఖచ్చితంగా పండుతుందండి. ఫస్ట్ వాటర్ తీసుకొని, చింతపండు తీసుకొని, ఉల్లిపాయ తొక్కలుంటాయి కదా! అవి తీసుకొని, టీ పొడి తీసుకొని, సోంపు తీసుకొని ఒక దాంట్లో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి. ఈ విధంగా మనం మరిగించుకున్నామంటే దీనికున్న డికాషన్ మొత్తం దిగుతుంది. ఇందులో బాగా వెరైటీ ఏంటంటే మనం వామాకును కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుంటున్నాం. ఇది కూడా మనకి మంచి రంగునివ్వటానికి సహాయపడుతుందండి. ఎప్పుడైనా మీరు ఇలాంటి గోరింటాకుని ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ట్రై చేశాను. చాలా పండింది. అసలు నేను అనుకోలేదు. ఎప్పుడు ఇంత ఎర్రగా నాకైతే పండలేదు. కానీ ఇవి వేసి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని వేసి ట్రై చేస్తే మాత్రం చాలా పండింది. గోరింటాకు కూడా ఎలాంటిదైనా సరే ఈ ఐటమ్స్ కలుపుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఎర్రగా పండాల్సిందే. చాలామంది ఇష్టపడతారండి గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవాలని. సో ఫస్ట్ అయితే మనం ఈ గోరింటాకుని ఈ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత వామాకుని కూడా మనం ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నామంటే మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఒక మీడియం రేంజ్లో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇంకా ఇందులో మనం ఎటువంటి కలపవలసిన అవసరమే ఉండదండి. చూసారు కదా, ఈ విధంగా మనం గట్టిగా ఆడుకుంటే మనకి త్వరగా ఆరిపోతుంది కూడా, అలాగే మనం అనుకున్న రంగు కూడా వస్తుంది. చాలామంది నిమ్మకాయ పిండుకుంటారు, అవి మన ఇష్టం అండి. సో నేను చెప్పినవి కూడా మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు మంచిగా పండే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ నేనైతే నాకు నచ్చిన విధంగా నేను డిజైన్స్ చేసుకోవాలని అనుకున్నాను. సో నేను ఒక హార్ట్ సింబల్ అయితే వేసుకున్నాను. సో దానిపైన ఇంకొకటి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ గోరింటాకుని కొద్దిగా తీసుకుని మనం గీసుకున్న దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బయటికి రాకుండా నీట్గా మనం మన వేళ్ళ చివరి భాగంతో ఈ విధంగా కనుక మనం అప్లై చేసుకున్నామంటే మనం గీసుకున్న షేప్లో చాలా అందంగా నీట్గా అయితే వస్తుందండి. చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తారు. మనకి నచ్చిన మోడల్స్లో గోరింటాకుని ఈ విధంగా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో నేను సెకండ్ హార్ట్ని కూడా నింపేశాను. ఇప్పుడు మనం ఫింగర్స్కి కూడా మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా మీడియంగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. సో దీన్ని మనం ఒక కాసేపు గంటన్నర సేపు కానీ దీన్ని ఎలా మనం ఆరబెట్టామంటే చూసారా చెయ్యి ఎంత ఎర్రగా పండేసిందో. అసలు నాకైతే చెయ్యికి పెడుతున్నప్పుడే చెయ్యి అంత ఎర్రగా పండిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఇలాంటివి టిప్స్ ఫాలో అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరిన తర్వాత దాన్ని వాష్ చేసిన తర్వాత చూసారా ఎంత ఎర్రగా పండిందో. అసలు నేనైతే నమ్మలేకపోయాను, ఇంత ఎర్రగా పండుతుందా అని అసలు అనుకోలేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.